అమ్మా, నేను ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? ఇక నుంచి నీ ఇష్టమే నా ఇష్టం, ఓకేనా? ఇవ్వమ్మా. అయ్యో అత్తయ్య, నా ప్లేట్ మీరు తీయడం ఏంటి? ఇంకెప్పుడలా చేయకండి. ఓకే అమ్మా, నేను అపర్ణ అలా సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తాం. దీనికైనా పర్మిషన్ ఇస్తావా, లేదంటే ఇంకేదైనా సెంటిమెంట్ సాక్ చెప్తావా? అలా అయితే వెళ్ళిరండి, సినిమాకేగా. సినిమాకే. అపర్ణ, లెట్స్ గో. వెళ్ళొస్తాం అత్తయ్య. సరేమ్మా, వెళ్ళిరండి. బాయ్ ఇందు. ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు. వాళ్ళని అలా చూస్తుంటే అన్నం తినకుండానే కడుపు నిండిపోతోంది. ఏమైంది అలా లేచావు? వాళ్ళని చూసి నీ కడుపు నిండిపోయింది, నా కడుపు రగిలిపోతుంది. నా మాట విను. ఏం చేస్తున్నావే? నేను చెప్పేది వినమ్మా. ఇందు, 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 నా మాట విను. డోర్తి, ఏ అగాయిత్యం చేసుకోవద్దు. ఇందు, నేనున్నాను. ఏంటే నువ్వు చేస్తున్న పని? దిగు, నా మాట విను. బుద్ధుంటే చేస్తున్నావా? నన్ను వదలత్తయ్యా. ఏయ్ ఇదో, నేను బతికి ఏం సాధించాలి? ఎవరి కోసం బతకాలి? ఏంటే చేస్తావా? చేస్తుంటే ఆపావుగా అత్తయ్య, పోనీ నువ్వే చంపాయి. నీ చేతులతో నువ్వే నా గొంతు పెసికి చంపాయి. నాకు ఈ నరకంలో ఉండాలని లేదు. వెళ్ళిపోతాను. నేనే నీ కోడలు, బావే నా భర్త అన్నా. నా చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టి చివరికి బావ నాకు కాకుండా చేశావు. ఆ అప్పన్నని నీ కోడలు చేసుకున్నావు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.